నిత్య, ఇటు తిరుగు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? నువ్వెక్కడికి వెళ్తున్నావు? నాకు పనుంది, బయటికి వెళ్తున్నాను. నాకు పనుంది, నేను బయటికి వెళ్తున్నాను. నువ్వు బయటికి రాకూడదు, ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలి. మరి దేవ్ నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు కదా, నువ్వు బయటకు వెళ్తే ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి? దేవు నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పలేదు, నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. సరే అయితే చూసుకో మరి. కర్మ 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 కర్మ. ఆ నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను, నువ్వు ఇంట్లోనే ఉండు, నేను వెంటనే వచ్చేస్తా. నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను, వెంటనే వచ్చేస్తాను. ఒరేయ్ రేయ్, ఏంటమ్మగారు? నేను బయటికి వెళ్తున్నాను, నిత్యని జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనమ్మా. ఏయ్, నేను బయటకు వెళ్తున్నాను, దుర్గమ్మని బాగా చూసుకోండి. అమ్మగారు, నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. మీరు లేకపోతే అమ్మగారిని మేము కట్టడి చేయలేమండి. మా మాట అస్సలు వినరు. మీరు రావడం 2 నిమిషాలు ఆలస్యం అయితే మాకు పిచ్చెక్కుద్ది. మీరే తీసుకెళ్ళండి అమ్మగారు. ఇదిగో తప్పు, అలా మాట్లాడకూడదు. తప్పు, అలా మాట్లాడకూడదు. చూసారా అమ్మగారు? చూసారా అమ్మగారు? సరే, నేను బయటికి తీసుకెళ్తాను, జాగ్రత్తగా ఉండాలి, నేను చెప్పినట్టు వినాలి. నన్ను బయటికి తీసుకెళ్ళు, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను చెప్పినట్టు విను. సరే, ఇల్లు జాగ్రత్త. ఇల్లు జాగ్రత్త. కర్మ. ఆగు, ఆ నేనే ముందెళ్తాను, నువ్వు నా వెనకాలరా. మా పదండి మహారాణి. నిత్య, కారెక్కు. నువ్వు కార్ దిగమ్మా. అబ్బా, ఆలస్యం అవుతుంది, కారెక్కు. అబ్బా, ముందు కార్ దిగు. ఏంటి? దుర్గమ్మ, కార్ ఎక్కు. త్వరగా ఈ రాము వస్తే బాగుండు, లేకపోతే నాకు పిచ్చి పట్టేలా ఉంది. అలాగేనమ్మా. అంజిబాబు, కారు పోని. అంజిబాబు, కార్ పోని. ఈ చక్రాన్ని ఎందుకు అలా తిప్పుతున్నావు? ఇది చక్రం కాదు మేడం, స్టీరింగ్. ఇది ఎటు తిప్పితే కారు అటు వెళ్తుందన్నమాట. ఓ, అయితే ఇటు తిప్పు. మేడం మేడం, అలా తిప్పకూడదు మేడం. మేడం, నిత్య, కుదురుగా కూర్చోమ్మా. దుర్గమ్మ, కుదురుగా కూర్చోమ్మా. కర్మరా బాబు. అంజిబాబు, కారాపు. అంజిబాబు, కార్ ఆపు. పద్మక్క. పద్మక్క. ఈ తిక్కపిల్లతో చస్తున్నాను. పద్మక్క, బాగున్నావా? బాగున్నాను. పద్మక్క, బాగున్నావా? ఏంటి దుర్గమ్మ, చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు? మీ పక్కింటి వాళ్ళని అడిగితే తెలియదన్నారు. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు దుర్గమ్మ? కొన్ని కారణాల వల్ల ఈ అమ్మాయిని చూసుకోవడానికి వెంటనే బయలుదేరి రావాల్సి వచ్చింది, అందుకే నీకు చెప్పకుండా పోయాను. అర్థమైందా? అందుకే నీకు చెప్పకుండా పోయాను. ఏయ్, నీకేమైనా పిచ్చా? మేము ఏది మాట్లాడితే అదే మాట్లాడుతున్నావు. ఏయ్, నీకేమైనా పిచ్చా? నేనెందుకు మాట్లాడుతున్నానని అడుగుతున్నా? ఇప్పుడు అర్థమైందా పద్మక్క, నేనెందుకు హుటాహుటిన బయలుదేరి రావాల్సి వచ్చిందో? బాగా అర్థమైంది.